కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం, మీ కాపునాడు. ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్ లో ప్రతి ఓటు కూడా ఎంత విలువైనదో మనం తెలుసుకుందాం, ఓటు వేసుకుందాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కాపునాడు టీవీ విన్నపం చేసుకుంటుంది. ప్రతి ఒక్క ఓటు కూడా మన హక్కు కింద తీసుకుని మన హక్కును మనం కాపాడుకుందాం. ఒక్క ఓటు అధికారాన్ని ఇస్తుంది, అదే ఓటు వేయకపోతే అధికారాన్ని దూరం చేస్తుంది. ఒక్క ఓటు విజయాన్ని ఇస్తుంది, అదే ఒక్క ఓటు వేయకపోతే అపజయాన్ని ఇస్తుంది. కాబట్టి ఓటు విలువ తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి మన హక్కును మనం కాపాడుకోవటంతో పాటు ఎన్నో సంవత్సరాలుగా కాపులకు దూరమైన రాజ్యాధికారాన్ని పొందేలాగా మన ఓటును వినియోగం చేసుకోవాలనేసి కాపునాడు మీ అందరికీ పిలుపునిస్తోంది. దశాబ్దాల నాటి మన కళ రాజ్యాధికారం. అటువంటి రాజ్యాధికారం సాధించే రీతిగా అంటే ఒక స్టెప్ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనందరి కళ్ళ ముందుకు వచ్చింది. మన కాపులే కాదు, బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా ఎన్నో వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నాయి. అటువంటి వర్గాలన్నింటినీ కూడా కలుపుకుని జనసేన ద్వారా మనం కాపు రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనే ఒక ధ్యేయంతో 2024 ఎలక్షన్లో మనం చాలా బలంగా పనిచేయాలని, ఓటు ద్వారా మన ఆశకి బలం చేకూర్చుకోవాలనేసి ఆశిస్తున్నాం. మనందరం కూడా ఓటు వేసిన తర్వాత వచ్చే విజయాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉందాం. అలాగే మనతో పాటు మన స్నేహితులు, బంధువులు, ఇతర కులాలన్నింటినీ కూడా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నిటి నుంచి కూడా కనీసం ఒక్కొక్క ఓటు అదనంగా తీసుకొచ్చి ఓటుని పోలింగ్ స్టేషన్ వరకు తీసుకుని వెళ్ళి ఓటు వేయించగలిగితే అది ఎంతో మంచి విజయానికి దారితీస్తుంది. మన హక్కును మనం కాపాడుకోవటంతో పాటు ఇతరుల హక్కును కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అలాగే మన రాజ్యాధికారాన్ని పొందటానికి మార్గం చాలా సుగమం అవుతుంది. అసలు ఈ ఒక్క ఓటు వేయకపోవటం వల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో కొన్ని చిన్న ఉదాహరణ ద్వారా, అదే ఒక ఓటు ఎటువంటి విజయాన్ని ఇచ్చిందో కూడా కొన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏముందులే, మనం ఒక ఓటు వేయకపోతే ఏమవుతుంది అనే న్యూనతాభావం మనకొద్దు, తేలిక భావం మనకొద్దు. ఒక్క ఓటు తేడాతో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలు కూలిపోయాయి, ఎందరికో అధికారాలు దూరమైనాయి, చేతికి అంది వస్తాననుకున్న అవకాశాలన్నీ కూడా దూరమైన సంఘటనలు కోకొల్లలు. అందులో కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. అందరికీ తెలిసి 1999లో ఈ ఒక్క ఓటు తేడాతోనే వాజ్పేయి గారు అధికారం కోల్పోయారు. అదే ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీని మన జాతీయ భాషగా గుర్తింపు తెచ్చుకున్నాం. ఇది విజయం. అలాగే 2008 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో సిపి జోషి గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక్క ఓటు తేడాతో తన శాసనసభ స్థానాన్ని కోల్పోయాడు. అదే ఆయన గెలుచుంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడు. చూశారు కదా, ఒక్క ఓటు. అలాగే చరిత్రలో తీసుకుంటే 1576 సంవత్సరంలో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్ కి బదులుగా ఇంగ్లీష్ అధికార భాషగా చేసుకున్నారు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు అందరూ అనుకుంటారు అమెరికా భాష ఇంగ్లీష్ కాబట్టి అని చెప్పేసి, కానీ ఫస్ట్ అది అక్కడ జర్మన్ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, జర్మనీ భాష. అలాగే 1714 అదే ఒక్క ఓటు తేడాతో కింగ్ జార్జ్ I ఇంగ్లాండ్ లో అధికారం చేపట్టాడు. అంటే ఒక్క ఓటు తేడాతోనే. ఆ ఒక్క ఓటు అనే దాన్నే మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ఒక్క ఓటు, మీ ఒక్క ఓటు, ప్రతి ఒక్కరి ఆ ఒక్క ఓటే. అదే విధంగా 1800 సంవత్సరం తీసుకుంటే థామస్ జాఫ్సర్సన్ అనే ఆయన, 1824లో జాన్ స్వీన్ ఆడమ్స్ అనే ఆయన, 1876లో రోదర్ఫర్డ్ జేమ్స్లు ఎలక్టోరల్ కాలేజ్ అని ఉంది కదా, ఆ ఎలక్టోరల్ కాలేజీలో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికా అధ్యక్షులుగా పదవులు చేపట్టారు. అంటే ఒక్క ఓటు మనం వెళ్ళి వేయటం వల్ల ఆ విజయం వస్తుంది, అధికారం కూడా వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1923 నవంబర్ 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎలక్షన్ లో మనందరికీ తెలిసిన నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రత్యర్థి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక్క ఓటు తేడాతోనే ఓడిపోవడం జరిగింది. హిట్లర్ పాలనలో ప్రపంచంలో ఎటువంటి కీర్తిని ఆయన మూట కొట్టుకున్నాడో అందరికీ తెలిసిందే. అదే గనక జరగకుండా ఉన్నట్టయితే ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉండేది. నేను మీ అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఉదాహరణ తీసుకుని మన అధికారం సాధించడం కోసం మనకున్న ఒకే ఒక ఓటు ఎంత శక్తివంతమైనదో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీ ఒక్క ఓటే సంచలనం సృష్టించవచ్చు. కాబట్టి అభివృద్ధి కోసం ఓటు వేయండి. మీ భవిష్యత్తుని మీరే మార్చుకోండి. కాపునాడు టీవీ తరపున ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ మీ ఆకుల తిరుమలరావు, కాపునాడు టీవీ సైనింగ్ ఆఫ్. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www
kapunadu india.com. Read Kapunadu Monthly Magazine.